నమస్కారం అదృష్టం కార్యక్రమానికి స్వాగతం. భగలాముఖి జయంతి రోజు ఎవరు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి, సీతా నవమి అంటే ఏంటి, మరియు జాతక సమస్యలకు పరిహారాలు తెలియచేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్యులు నాగరాజు సుద్దపల్లి గారు. మరి వారిని అడిగి కొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్తే. ఈ రోజు అదృష్టం కార్యక్రమంలో భాగంగా మీరు భగలాముఖి జయంతి దీన్ని ఎలా సెలబ్రేట్ చేసుకోవాలి, అసలు ఎవరు ఎలాంటి పరిహారాలు చేసుకోవాలనే వివరాలు తెలియజేస్తారు మాకోసం. గురుభ్యో నమః. రేపు అష్టమి. ఇక్కడ మనకి దశమహావిద్యలని అమ్మవారి యొక్క స్వరూపాలు ఉంది. ఈ దశమహావిద్యల్లో బగలాముఖి అమ్మవారు ఒకరు. ఈ బగలాముఖి అమ్మవారు వచ్చేసి దేనికోసం అందరూ చేస్తారంటే మనిషిలో ఉండేటువంటి 10 స్వరూపాలు, ఒక స్త్రీలో ఉండేటువంటి 10 తత్వాలని 10 స్వరూపాలుగా మన వాళ్ళు చెప్పబడింది. ఈ బగలాముఖి అమ్మవారు చేసే అంటే ఎటువంటి పూజ అంటే ఆమెను ఆరాధించడం ద్వారా మనకున్నటువంటి శత్రువులు మన మీద చేసేటువంటి భయం, శత్రు భయం ఉంటుంది చాలామందికి. ఆ భయం నుంచి బయటికి రావడానికి, అలాగే కోర్టులు కేసులు ఇలాంటివి చాలా ఏళ్ళుగా మగ్గిపోతూ వాటిలోంచి బయటికి రాలేనటువంటి వాళ్ళకి ఈ శత్రు సంహారం అంటాం యాక్చువల్గా. దానికి ఈ బగలాముఖి అమ్మవారి యొక్క ఆరాధన అనేటువంటిది చేస్తారు. ఈ బగలాముఖి ఆరాధన ఎలా చేయాలి, ఇది వామాచారం కదా అని. నువ్వు వామాచారం అనుకుంటే అది వామాచారం, నువ్వు అది దక్షిణాచారం అనుకుంటే దక్షిణాచారం. నువ్వు పెట్టే దాంట్లో ఉంటుంది. ఇప్పుడు నువ్వు అది మధ్య మాంసాలు పెడితే అది వామాచారం అవుతుంది. నువ్వు తేనె పెట్టు, నువ్వు పండు పెట్టు, నువ్వు పువ్వు పెట్టు, అది దక్షిణాచారం అవుతుంది. ఎందుకంటే యద్భావం తద్భవతి. భగవంతుడిని నువ్వు చూసే దృష్టిని బట్టి ఉంటుంది, నువ్వు చేసే విధానాన్ని బట్టి ఉంటుంది. ప్రాంతాన్ని బట్టి వస్త్రధారణ, ప్రాంతాన్ని బట్టి భాష, ఆహారం ఎలా ఉంటాయో అలాగే మన యొక్క సమాజంలో స్వరూపం ఏదైనప్పటికీ కూడా మన భాష ఆధారంగా, ప్రాంతం ఆధారంగా, సంస్కృతి ఆధారంగా పూజా విధానం అన్నది నీ మనసును బట్టి ఉండాలి. అలాగ నువ్వు దాన్ని చేసుకోవటం ద్వారా నువ్వు భగవంతుడు నాకు ఇది చెయ్యి అని చెప్పడు. నీ భావం కోసం, నీ యొక్క భక్తి కోసం, నీ యొక్క కష్టం కోసం, నీ మనసుని కుదుటపరుచుకోవటం కోసం చేసేటువంటి ప్రక్రియ పూజ. కాబట్టి బగలాముఖి అమ్మవారి యొక్క తత్వం ఏమిటంటే శత్రువుని స్తంభన చేయటం. కాబట్టి ఆ స్తంభన అనేటువంటిది ఎక్కడ ఉంటుంది, భగవంతుడు చేస్తాడన్న భావన మనలో ఉంటుంది. కాబట్టి దానికి ఒక రూపం కావాలి, దానికి ఒక పేరు కావాలి, దానికి ఒక మంత్రం కావాలి. మంత్రం అంటే మంత్రానికి జరుగుతాయా గురుగారు అని చాలామంది అడుగుతారు. మంత్రం అంటే అర్థం ఏమిటంటే అక్షర స్వరూపం. ఈ అక్షరాన్ని శబ్దంతో చదవటం ద్వారా శబ్దానికి శక్తి ఉందా లేదా అన్నది మిగతా వాళ్ళు మంత్రానికి శక్తి ఉందన్నాడు ఆలోచించాలి. ఎందుకంటే ఈ ప్రశ్న వేసిన వాడికి శబ్దానికి శక్తి ఉందా లేదని తెలిస్తే ఈ ప్రశ్న వేరు. కాబట్టి లయబద్ధంగా ఒక శబ్దాన్ని అంటే ఒక అక్షరాన్ని మనం పలకటం ద్వారా ఒక ఎనర్జీ క్రియేట్ అవుతుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. కాబట్టి అమ్మవారిని మనకు బీజాక్షరాల రూపంలో, మంత్ర రూపంలో ఓం హ్లీం అంటారు. హీకి లావత్తు, హీకి లావత్తు, హ్లీం బగలాముఖి దేవి అయి హ్లీం ఓం నమః అనేటువంటి ఒక మంత్రాన్ని లేదా శ్లోకాన్ని లేదా శబ్దాన్ని మీ ఇష్టం ఏదైనా అనుకోండి, దాన్ని మనం లయబద్ధంగా చదవటం ద్వారా ఒక 108 సార్లు మొదలుపెట్టి ఒక 40 రోజుల పాటు కంటిన్యూగా మీరు చేసుకోగలిగితే మీకున్న సమస్య నుంచి బయటపడేదానికి ప్రయత్నపూర్వకంగా ఒక అద్భుతమైనటువంటి పరిహారం దొరుకుతుంది, పరిష్కారము దొరుకుతుంది. అయితే అలానే గురుగారు, ఇప్పుడు ఈ మంత్ర జపం అయిపోయిన తర్వాత ఈ 40 రోజుల తర్వాత చేసేటువంటి పనులు ఏమైనా ఉంటాయి, దానాది కార్యక్రమాలు కానీ? అది మీ యొక్క ఇది నేను చెప్పనది. ఎందుకంటే దానం ధర్మం అన్నది నీ మనసును బట్టి ఉంటుంది, నేను చెప్తే చేసేది కాదు. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ఎదుటివాడికి దానం చేయటంలో తప్పులేదు. నీ దగ్గర ₹1 ఉంటే అందులో 90 పైసలు నువ్వు పెట్టుకొని 10 పైసలు దానం చేయి, అది ధర్మం. కానీ మనుషులకి తీసుకోవటమే తప్ప ఇప్పుడున్నటువంటి వాళ్ళకి ఇవ్వటం తెలియట్లేదు. చాలామంది లక్ష్మి అంటే అదే చెప్తున్నాను, ఇవ్వగలిగే శక్తి నీకు వస్తుంది అంటే నీకు లక్ష్మి వస్తున్నట్టే. నువ్వు ఇస్తున్నావు అంటే అది నువ్వు పోగొట్టుకోవట్లేదు, నువ్వు మళ్ళీ డబల్గా తెచ్చుకుంటావు. ఆ స్థాయి సామర్థ్యం నీకు భగవంతుడు ఇస్తాడని అర్థం. అందుకనే దానం చేయమంటారు. ఎవరికి అర్హత కలిగి లేని వాడికి దానం చేయాలి, అర్హత ఉండి తిని అరక్క కూర్చునే వాడికి మాత్రం కాదు. అలానే గురువుగారు, శ్రీరామనవమి ఇలా మనకు తెలుసు. అయితే ఏంటండి ఈ సీతానవమి అంటే ఏంటి, దాని ప్రాముఖ్యత ఏంటి? సీతానవమి అంటే అందరికీ రామచంద్రుడు పుట్టింది నవమి, కానీ సీత ఎప్పుడు పుట్టిందో చాలా మందికి తెలియదు.
ఈ సీత కూడా నెల తర్వాత అంటే ఈ వైశాఖ మాసం శుక్లపక్షం నవమి రోజున ఆవిడ జన్మించారు. కాబట్టి సీతానవమి అంటే ఆయనకి ఎవరికి జనక మహారాజు యాగశాల కోసం భూమిని శుభ్రపరుస్తున్న సమయంలో ఆయనకు ఒక బంగారు పెట్టి దొరికిందని, ఆ పెట్టిలో అమ్మవారు ఉన్నారని మన వాళ్ళు అందరూ కూడా చెప్పేటువంటి పురాణ కథ. అది పురాణ కథ కావచ్చు, లేకపోతే వ్యాసుడు రచించినటువంటి రామాయణంలో కథ కావచ్చు. ఆ రోజున సీతానవమి అంటే రాముడు పుట్టిన నెల రోజుల తర్వాత సీత జనక మహారాజుకి నవమి రోజున దొరికింది అని చెప్పేసి చెప్తారు. అందుకని సీతామాత ఎక్కడ దొరికింది? భూమిలో దొరికింది. అంటే ఆమె భూమి పుత్రిక. అంటే భూ సంబంధమైనటువంటి న్యాయబద్ధంగా చాలామందికి భూ సంబంధమైన వివాదాలు ఉంటాయి. న్యాయబద్ధంగా అంటే భూమి తనదైనప్పటికీ కూడా తన దాయాదో లేకపోతే ఇంకొకళ్ళో బలవంతంతో అక్రమంగా వీళ్ళ మీద దాడి చేసి లేకపోతే బలహీనులు అని చెప్పి తీసుకునే వాళ్ళు చాలామంది ఉంటారనమాట. అలాంటి వాళ్ళందరూ కూడా సీతానవమి రోజున సీత అమ్మవారికి ఎప్పుడు కూడా మీరు గుర్తుపెట్టుకోండి, అమ్మవారు అనగానే చాలామంది ఏం చేయాలి అని భయపడుతుంటారు. నాకు తెలిసినంతవరకు కలువ పువ్వుతో పోలుస్తారు. కలువలోనే లక్ష్మీదేవి ఉందని చెప్తారు. ప్రతి అమ్మవారి చేతిలో ఒక తామర పువ్వుని చేతిలో పెడతారు. అంటే దాని అర్థం ఏమిటి? తామర అనేటువంటిది అంత విలువైనదని అర్థం. ఆ తామర చాలా గొప్పదని అర్థం. కాబట్టి మీరు ఎక్కువగా ఏమీ చేయాల్సిన పని లేదు, బయట దొరుకుతాయి. ఇప్పుడు ఈ సీజన్లోనే ఆ నవమి ఉంటుంది కాబట్టి ఒక్క తామర పువ్వు అయినా సరే తీసుకొచ్చి మీరు అమ్మవారికి సమర్పించండి. మీకున్న సమస్యని మనస్ఫూర్తిగా వేడుకోండి. దానికి మార్గం నేను అనేది ఏంటంటే ఆమె ఏదో తీరుస్తుంది అని కాదు. అర్థం ఏమిటంటే భగవంతుడు చేయగలిగినటువంటిది మనుషులు ఎవరూ చేయలేరు. ఎందుకంటే ఈ ప్రకృతే భగవంతుడు. కాబట్టి ఈ ప్రకృతే భగవంతుడు అయినప్పుడు ప్రకృతిని ఆరాధన చేసేడు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క స్వరూపంతో, ఒక్కొక్క రూపంతో, ఒక్కొక్క భావంతో చూస్తారు. కాబట్టి ఆ భావంలో ఈ పువ్వు కూడా ప్రకృతిలో ఒక భాగమే. తీసుకొచ్చి సమర్పించండి. నేనేం చేస్తానంటే చాలామందికి ఇంట్లోనే పెంచుకోమని చెప్తాను. చిన్న కుండీలో ఒక చిన్న పాట్ లాంటిది పెట్టుకొని ఇంట్లోనే పెంచుకోండి. దాన్ని కొయ్యకండి. ఆ పాటు దగ్గరే ఆ పువ్వు వికసించినంతసేపు భగవంతుడికి సమర్పించి, అంటే భగవంతుడి భావించి అక్కడే ఒక దీపం పెట్టుకోండి అని చెప్తాను. ఇప్పుడు మనం తులసి మొక్కకి ఎలా దీపం పెడతామో అలాగా ఆ పాటు దగ్గర. ఎందుకంటే నాకు కొయ్యటం ఇష్టం ఉండదు. సమర్పించడం అన్నదే కావాలి. మనసుతో నువ్వు సమర్పిస్తున్నావు, భగవంతుడికి ఎదురుగానే పెట్టు. నీ యొక్క ఇంటి దీంట్లో ఒక ఇది పెట్టు, దానికి ఏర్పాటు చేసుకో. ఆ విధంగా దానివల్ల ఏంటంటే తామర ఇంట్లో ఉంటే ఖచ్చితంగా చెప్తున్నాను విశేషమైనటువంటి లక్ష్మీకరం. కాబట్టి ఆ తామర గింజలు తిన్నా, ఆ తామర యొక్క తూడు లోపల స్టెమ్ తయారవుతుంది. వాస్తవంగా కొన్ని రోజులు ఉంటే ఆ స్టెమ్ను తిన్నా ఆరోగ్యానికి చాలా మంచిది. కాబట్టి వాటన్నిటిని పెంచుకుంటే మన ఇంట్లోనే ఉన్నాయనుకోండి, ఆ సువాసన కానీ ఇవన్నీ కూడా మనకి ఇంట్లో నెగిటివ్ ఎనర్జీని తీసేస్తాయి. కాబట్టి నెగిటివ్ ఎనర్జీ అనేది వెళ్తుంది అనుకోండి, ఖచ్చితంగా పాజిటివ్ ఉంటుంది. తామర పెరగాలి అంటే సూర్యరశ్మి కావాలి. కాబట్టి సూర్యుడే లోపలికి వస్తున్నాడు అంటే ఇంట్లోకి, అలాంటి వాళ్ళు లేదు ఏం చేయాలని దానికి తగిన ఏర్పాట్లు చాలా ఉన్నాయి, అవన్నీ చేసుకోవచ్చు. కాబట్టి తామరని ఇంట్లో పెంచుకునే ఏర్పాటు చేయండి. దానివల్ల చాలా విశేషమైనటువంటి ఫలితాలను పొందుతారు. అయితే ఈ తామర మొక్క ఒకవేళ పెంచుకోవాలనుకుంటే మీ సూచన తర్వాత అంటే దాన్ని ఏ దిశలో పెంచాలి, ఎటువైపు పెట్టాలి, ఇలాంటివి సందేహాలు కూడా ఉంటాయి కదా. దీపం పెట్టడం ముఖ్యం, ఎన్ని ఒత్తులు అన్నది కాదు. తామర అనేటువంటిది ఎందుకంటే నీళ్లు ఉంటాయి కాబట్టి సహజంగా భగవంతుని ఇంట్లో ఎప్పుడు కూడా భగవంతుని రూమ్ని అంటే లేదా పూజా మందిరాన్ని మనం ఈశాన్య దిక్కులోనే ఉంచుకుంటాం. ఆల్మోస్ట్ ఆ ఈశాన్య దిక్కులోనే దేవుడి మందిరానికి ఎదురుగా లేదా దేవుడి మందిరం దగ్గర ఏర్పాటు చేసుకుంటే బాగుంటుంది. ఓకే. అయితే ఈ సీతానవమి రోజున ఒకవేళ మనం ఏదైనా చేయాలంటే, ఇప్పుడు శ్రీరామనవమి అంటే మనం చాలా గ్రాండ్గా చేసుకుంటాము, రాముల వారి పట్టాభిషేకం కూడా చేసుకుంటాము, అంతా చాలా బాగుంటుంది. మరి ఈ సీతానవమి రోజున ఏమన్నా పూజలు చేసుకోవచ్చు అంటారా? అంటే ఇంట్లో వైఫ్ అండ్ హస్బెండ్ రిలేటెడ్గా బ్రహ్మాండంగా చేసుకోవచ్చమ్మా. ఎందుకంటే సీత అమ్మవారు జనక మహారాజుకు దొరికినటువంటి రోజు కాబట్టి బిడ్డలు లేనటువంటి వాళ్ళు కూడా చక్కగా అమ్మవారిని ఆరాధన చేసుకోవటం ద్వారా, అంటే బిడ్డలు దొరుకుతారని కాదు, ఈ రోజు చాలా ఏమంటారంటే ప్రక్రియలు ఉన్నాయి. చాలామంది బిడ్డలు లేనటువంటి వాళ్ళు ఇప్పుడు ఐవీఎఫ్లని లేకపోతే ఫర్టిలైట్ సెంటర్స్ అని, అలాగే అనాథ బిడ్డలు చాలామంది ఉన్నారు తీసుకోవాలంటే. ఇలాగా ఒక పూజ ఆ మనసు కలిగే మాదిరిగా ఆమె ఎలాగైతే దొరికిందో ఆ విధంగా వాళ్ళకు కూడా
సంతాన ప్రాప్తి కలిగే మాదిరిగా అమ్మవారిని మనం తప్పకుండా పూజ చేసుకోవడం ద్వారా, స్మరించడం ద్వారా, ఆమెని మన ఇంట్లో నిలుపుకోవడం ద్వారా వాళ్ళకి ఖచ్చితమైనటువంటి ఫలితం దొరుకుతుంది. మీతో మాట్లాడడానికి కాలర్స్ వెయిట్ చేస్తున్నారండి. సుశీల గారు ఉన్నారు వికారాబాద్ నుంచి. నమస్కారం అండి. నమస్కారం అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి అమ్మా. మా బాబు గురించి తెలుసుకోవాలండి. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ 14/11/95. 14/11/95. సమయం రాత్రి 9:29. 9:29 PM. ఎక్కడ పుట్టారండి? సికింద్రాబాద్ అండి. ఓకే, ఏ విషయం తెలుసుకోవాలనుకుంటున్నారు? అంటే బాబుది జాబ్ చేస్తున్నాడు, కానీ హెల్త్ ఇష్యూస్ తో సరిగ్గా చదవక చేయలేకపోయారు. ఇప్పుడు ఎట్లుంటుంది ఫ్యూచర్ లో అడుగుతాము అని. ఓకే, గురువు గారు తెలియజేస్తారండి. నమస్తే తల్లి. ఓకే, నమస్కారం గురువు గారు. ఏం పేరు మీ అబ్బాయి పేరు? సూర్యతేజ అండి. సూర్యతేజ. సూర్యతేజ లగ్నం వచ్చి మిథున లగ్నం, రాశి కర్కాటక రాశి, ఆశ్లేష నక్షత్రం 1వ పాదం తల్లి. అయితే ఇక్కడ ఆరోగ్య స్థానంలో కుజశుక్రుల కలయిక, సప్తమాధిపతి అయిన గురువు కూడా 6వ ఇంట్లో ఉండటం వివాహంలో కూడా దోషాన్ని ఇస్తుంది. కాబట్టి ఇక్కడ మీరు వృత్తి గురించి అడిగారు. లక్ష్మీ యోగం ఉన్నటువంటి వాడే మీ వాడికి ఏమీ పెద్ద ఇబ్బంది ఏం లేదు. 9వ స్థానంలో తండ్రి స్థానంలో, భోగభాగ్యాల స్థానంలో శని చక్కగా కుంభరాశిలో అద్భుతంగా ఉన్నాడు. కాబట్టి దాని గురించి మీరు ఏం భయపడాల్సిన అవసరం లేదు, తను సంపాదించుకుంటాడు. అయితే వృత్తి సంబంధంగా మీరు అడిగారు. దశమ సప్తమాధిపతి 6వ ఇంట్లో ఉన్నందువల్ల ఉద్యోగం ఉన్నప్పటికీ కూడా సరైనటువంటి ఉద్యోగం లేకపోవడానికి కారణం ఇక్కడ సప్తమ దశమాధిపతి అయిన గురువు 6లో ఉండటం. కానీ గురువు 6లో ఉండి దశమాన్ని చూస్తున్నాడు కాబట్టి ఉద్యోగం ఉంది. కాబట్టి ఇందులో నుంచి బాగా ఎదగటానికి సమయం పడుతుంది. అంటే 2027 అంటే ఇంకొక 2 సంవత్సరాల సమయం పడుతుంది. ఉన్న జాబ్లోనే ఉంటూ తను ఎదిగే ప్రయత్నం చేయమని చెప్పండి అమ్మా. భయపడాల్సిన అవసరం లేదు. శుక్రదశ జరుగుతుంది, ఇంకా కాదన్ను శుక్రుడు పంచమాధిపతి 6వ ఇంట్లో ఉండటం అది వేరే దోషం, అది వేరే రకంగా ఉంటుంది. కానీ వృత్తికి సంబంధించినంత వరకు మీ అబ్బాయికి ఇబ్బంది కలగనివ్వదు. అది చిన్నదైనా సరే ఉన్నది కాబట్టి దాంట్లో ఉండి ఎదిగే ప్రయత్నం చేయమనండి. 2027 మార్చి తర్వాత మీ అబ్బాయికి బాగుంటుంది వృత్తిరీత్యా. కాబట్టి మీరు భయపడాల్సిన అవసరం. అయితే ఇక్కడ ఉన్నటువంటి దోషానికి పరిహారం అంటే ఏం లేదండి, మనం మనసుని కుదుటపరుచుకోవటం కోసం చేసే ప్రక్రియ. నాకు తెలిసినంతవరకు మనకున్నటువంటి భయాన్ని పోగొట్టుకునేందుకు చేసే ఒక ప్రక్రియ. కాబట్టి ఈ ప్రక్రియలో భాగంగా ప్రతినిత్యం శుక్రమహాదశ జరుగుతుంది కాబట్టి శుక్రుడు అమ్మవారి యొక్క సహోదరుడు కాబట్టి మీరు తప్పకుండా కమలాత్మిక కమలాత్మిక అంటే ఎవరో కాదు, లక్ష్మీదేవి. ఆమెని కమలంలో ఉద్భవించింది కాబట్టి కమలాత్మిక అంటారు. కాబట్టి అమ్మవారిని ప్రతినిత్యం సేవ చేసుకోమనండి. లక్ష్మీ క్షీర సముద్ర రాజతనయం అనే శ్లోకం ఉంటుంది, చక్కగా చదువుకోమనండి ప్రతిరోజు. అతనికి ఆరోగ్యరీత్యా అన్ని విధాలా లక్ష్మీకరంగా ఉంటుంది. నెక్స్ట్ వేణుగోపాల్ గారు ఉన్నారండి. వేణుగోపాల్ గారు నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నమస్తే అమ్మా, నా గురించే. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 8/12/1960. 8/12/1960. రాత్రి 8 గంటలకి, నైట్ 8. ఓకే, ఎక్కడ పుట్టారండి మీరు? హలో, అమ్మా ఏ ఊర్లో పుట్టారు మీరు? ఖమ్మం. ఓకే, ఏ విషయం తెలుసుకోవాలనుకుంటున్నారు? ఆరోగ్య విషయం గురించి తెలుసుకుందామనమ్మా. ఓకే, గురువు గారు తెలియజేస్తారండి. నమస్తే అండి. నమస్కారం సార్. మీరు ఇదివరకు ఒకసారి 2-3 సార్లు మాట్లాడాం మీతోటి. ఓకే, వెరీ గుడ్ సార్. ఇప్పుడు ఆరోగ్య విషయంలో ఎట్లుంటుందా ఏంటా అని కొంచెం అలా తప్పకుండా తెలుసుకుంటాం. ఇక్కడ మీ లగ్నం వచ్చి మిథున లగ్నం, రాశి కర్కాటక రాశి, ఆశ్లేష నక్షత్రం 2వ పాదం. అవునండి. ఆరోగ్య స్థానాధిపతి కుజుడు. ఈ కుజ స్థానంలో రవి బుధుల యొక్క కలయిక ఉంది. ఇప్పుడు రాహు మహాదశ జరుగుతుంది సార్, అందులో కూడా గురువు జరుగుతున్నాడు. రాహులో శని వస్తుంది ఆగస్టు దాకా. ఆగస్టు వరకు మీరు ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళండి. కిడ్నీలో స్టోన్స్ ఏమైనా ఉన్నాయా, లేదా నడుముల భాగంలో ఈ నడుముల లోపల కింద భాగంలో ఏమైనా ఇబ్బంది ఉందా అన్నది ఒకసారి చెక్ చేయించుకోండి. అంటే యూరినల్ ఇన్ఫెక్షను, కిడ్నీలో స్టోను, ఇలాంటివి ఏ విధంగా ఉన్నదో ఒకసారి చెక్ చేయించండి. ఎందుకంటే రాహులో గురువు జరుగుతూ ఉన్నప్పుడు, గురువు ఇక్కడ సప్తమాధిపతి ఉన్నప్పటికీ కూడా, యోగం ఉన్నప్పటికీ కూడా రాహు ఇక్కడ జరుగుతుంది కాబట్టి ఇన్ఫెక్షన్స్ అనేవి వచ్చేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ హెల్త్ ఎలా ఉంది అంటే నీరసం రావటం, ఓపిక లేకపోవటం, ఇలాంటి ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. కాబట్టి రాహు దశ ఉంది కాబట్టి తప్పకుండా మీరు వెళ్ళి
చక్కగా డాక్టర్ దగ్గర బ్లడ్ టెస్ట్ ఇవ్వండి, కిడ్నీస్ అవి ఎలా ఉన్నాయో ఒకసారి చెక్ చేయించుకోండి, యూరినల్ ఇన్ఫెక్షన్, యూరినల్ ట్రాక్ ఎలా ఉందో ఒకసారి చెక్ చేయండి సార్. అది ఓకే అయితే మీరు సంతోషంగా ఉండొచ్చు, లేదంటే ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. ఇక నెక్స్ట్ కాల్ ఉన్నారండి, పద్మావతి గారు ఉన్నారు. పద్మావతి గారు హలో మేడం. నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి అమ్మా. మా అబ్బాయి గురించి అండి. ఓకే. 16/6/2000 16/6/2000. 2000. ఓకే, 2000. టైం అండి? టైం 5 నుంచి 6 లోపు పుట్టాడండి. ఉదయమా సాయంత్రం? మార్నింగ్ ఈవినింగా? అదే ఏకజామున. తెల్లవారుజామున. ఓకే. తెల్లవారుజామున. ఎక్కడ పుట్టారండి? ఒంగోలు అండి, హాస్పిటల్. ఓకే, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? అదే అబ్బాయి ఏ జాబ్కి వెళ్ళినా కరెక్ట్ గా ఉండకుండా నిలకడలేకపోతున్నాడు, అది ఎందుకని అలా అవుతుందని. అట్లాగమ్మా, మీ వాడి యొక్క నమస్తే అమ్మా తల్లి. ఏం పేరు మీ అబ్బాయి పేరు? అబ్బాయి పేరు యశ్వంత్ రెడ్డి సార్. యశ్వంత్ రెడ్డి. ఓకే. మీ వాడి యొక్క లగ్నం వృషభ లగ్నం, రాశి వచ్చేసి వృచ్చిక రాశి, నక్షత్రం జ్యేష్ఠ నక్షత్రం 2వ పాదం తల్లి. జాతకంలో గురుశనుల యొక్క కలయిక. 2వ స్థానంలో కుటుంబ స్థానంలో రవి, శుక్ర, కుజ బుధులు, అలాగే 3వ ఇంట్లో రాహు, అలాగే జాతకంలో ఇక్కడ 9వ ఇంట్లో కేతు ఉన్నటువంటి జాతకం అన్నమాట. అయితే శుక్రుల్లో కూడా కుజుడు జరుగుతూ ఉన్నాడమ్మా. ఈయన ఇక్కడ కొంచెం రోషంగా ఎవరైనా ఏదన్నా అంటే అది బాగా పట్టుకొని ఇబ్బంది పడతాడు. 2026 జనవరి దాకా ఆయన అంతే, ఒక చోటు ఉండడు. ఉండమన్నా కారణం ఏంటంటే ఆయన ఎవరు ఏమనకూడదు. ఎవరు ఏమనకుండా ఎలా ఉంటారమ్మా? ఒక జాబ్లో వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మనల్ని కమాండ్ చేసేవాళ్ళు ఉంటారు, మనల్ని గట్టిగా గద్దించేవాళ్ళు ఉంటారు. అన్నిటికీ ఓర్చుకొని నిలబడితేనే ఉద్యోగం, లేకపోతే మనం వదిలేయాల్సి వస్తుంది. కాబట్టి మీ వాడికి కొంచెం రోషం తగ్గించుకునే ప్రయత్నం చేయమని చెప్పండి. అది ఎవరు తగ్గించుకోరు, జన్మతహా ఉండేది, మనం ఏం చేయలేం. కాకపోతే ప్రయత్నపూర్వకంగా కొన్ని ఆగచ్చు కదా, అలా చెప్పండి. అందులో చంద్రుడు మాత్రమే బయట ఉండి మిగతా గ్రహాలన్నీ కూడా రాహుకేతుల మధ్యలో ఉండిపోయి. అయితే చంద్రుడు మాత్రమే బయట ఉండటం వల్ల సంపూర్ణంగా సర్పదోషం కాదు, కానీ దోషం ఉంటుంది కొద్ది గొప్ప. కాబట్టి ఈ యొక్క దీనికి తప్పకుండా, అంటే ఈ దోషానికి అందులో శుక్రుల్లో కూడా కుజుడు జరుగుతూ ఉండటం, కుజదోషం ఉండటం, ఇవి చాలా కారణాలు ఉన్నాయి. కాబట్టి దీనికి నేనేం చెప్తాను అంటే హనుమాన్ చాలీసా చదువుకోమనండి, హనుమంతుడి గురించి తెలుసుకోమనండి, హనుమంతుడు ఎంత వినయంగా మాట్లాడతాడో తెలుసుకోమనండి. కాబట్టి మన వాళ్ళు ఒక పరిహారం చేయమనగానే హనుమాన్ చాలీసా చదవమంటే హనుమంతుడు ఎవరు, ఆ హనుమంతుడు ఏం చేశాడు, ఇవన్నీ తెలుసుకోమని దాని అర్థం. అంతేగాని హనుమాన్ చాలీసా అనగానే హనుమాన్ చాలీసా తీసుకొని రోజు చదివేస్తే దోషం పోతుంది అనుకోకండి. ఏదైనా ఒక పని చేయమన్నారు అనుకోండి, ఇప్పుడు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. నైవేద్యంగా భగవంతుడికి ఇది పెట్టండి అంటే అర్థం ఏంటంటే నైవేద్యం భగవంతుడు తింటాడు కాదు కదా, మనమే కదా తింటాం, అంటే మనల్ని తినమనే దాని అర్థం. అయితే దాన్ని భగవంతుడికి సమర్పించి తినటం ద్వారా మనకు ఒక నమ్మకాలు అనేటువంటి మనకున్నాయి కదా, ఆ నమ్మకంలో నువ్వు బలాన్ని పుంజుకుంటావు అన్నటువంటి ఒక విశ్వాసంతో మన వాళ్ళందరూ కూడా చక్కగా చెప్పారనమాట. కాబట్టి దీన్ని మనం వదిలేసి మనం ఓన్లీ నమ్మకాన్నే పట్టుకుంటే దానివల్ల ప్రయోజనం ఉండదు. కాబట్టి మీ వాడికి హనుమాన్ చాలీసా చదివే ముందుగా హనుమంతుడేమిటి, హనుమతత్వం ఏమిటి, హనుమంతుడు ఏ విధంగా ఉన్నాడో తెలుసుకొని హనుమాన్ చాలీసా చదవమనండి, తప్పకుండా బాగుంటాడు. నెక్స్ట్ సుధా గారు ఉన్నారండి గుంటూరు నుంచి. నమస్కారం అండి సుధా గారు. సార్ నమస్తే అండి. సుధాకర్ గారు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించేనండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ 19/12/1980. ఓకే. సమయం అండి? శుక్రవారం సాయంత్రం 6 గంటలకి. ఓకే. ఎక్కడ పుట్టారు? గురుగారు మేము గుంటూరులో అండి. ఓకే, చెప్పండి సుధాకర్ గారు, చెప్పండి. గురుగారు నమస్తే అండి. నమస్తే అండి. సార్ అది ఒక్కసారి అదేనా చూసి, అంటే నా ఏదైనా గృహం కట్టుకోవడం కానీ లేకపోతే ఉద్యోగ ఉన్నత కానీ పరిస్థితులు కొంచెం అనుకూలంగా, అంటే అప్పుల నుంచి బయటపడటం కానీ అట్లా ఏదన్నా చూసి చెప్పరా? ఇక్కడ 19/12/1980 సాయంత్రం 6 అని చెప్పారు మీరు, గుంటూరు అని చెప్పారు. మీది లగ్నం మిథున లగ్నం, వృషభ రాశి, నక్షత్రం కృతికా నక్షత్రం, 3వ పాదం. అయితే 2వ స్థానంలో కుటుంబ స్థానంలో ఉన్నటువంటి రాహు, 4వ ఇంట్లో గురువు శని,
6వ ఇంట్లో శుక్రుడు బుధుడు, సప్తమంలో రవికుజుల యొక్క కలయిక, అష్టమ కేతు, 12వ ఇంట్లో చంద్రుడు. ఇది మీకు ఉన్నటువంటి చార్ట్. ఇందులో కుజదోషం సంపూర్ణంగా ఉంది. 6వ స్థానాధిపతి 7లో ఉండరాదు. 6, 8, 12 స్థానాధిపతులు ఏ స్థానంలో ఉంటే ఆ స్థానం పాడైపోతుంది, అందులో సందేహం లేదు. అలాగే పంచమాధిపతి కూడా 6లో ఉన్నాడు. 4వ స్థానాధిపతి అయినటువంటి బుధుడు 6లో ఉన్నాడు. ధనాధిపతి అయినటువంటి చంద్రుడు 12వ ఇంట్లో ఉన్నాడు. పోనీ కుటుంబ స్థానంలో బాగున్నారంటే అక్కడ రాహు ఉన్నాడు. కాబట్టి దీని అందరి వల్ల ఇప్పుడు మీరే సమస్యలన్నీ చెప్పారు. ఆ సమస్యలన్నిటికీ ఇక్కడెక్కడ కుటుంబ స్థానంలో రాహు ఉండటం ధన సంబంధమైనటువంటి ఇబ్బంది. తర్వాత వృత్తికి సంబంధించినటువంటి అధిపతి ఇక్కడ జాతకంలో మీకు గురువు జాతకంలో 4లో ఉన్నాడు, శనితో ఉన్నాడు. అయితే చూస్తున్నాడు కాబట్టి వృత్తిలో మీరు ఎంత చేసినా మీ యొక్క ఇబ్బందులు తొలగేంతగా డబ్బు రాదనమాట. డబ్బు రాదంటే మీకు వచ్చేదానికంటే ఎక్కువ ఖర్చు ఉంటుంది, అది మీరు ప్లానింగ్ చేసుకోవాలి. ఇక్కడ జరుగుతున్నది గురు మహాదశ. గురువు మీకు ఈ 4వ ఇంట్లో ఉండటం జరిగింది. అయితే చాలామంది చెప్తారు గురువుకి 4వ ఇంట్లో కేంద్రాధిపత్య దోషం పడుతుంది కదా అని చెప్పేసి. గురువుకి ఎటువంటి దోషం ఉండదండి. నాకు తెలిసినంత వరకు నేను చూసినటువంటి జాతకాల రీత్యా చాలామందికి మిగతా ప్లానెట్స్ చేరటం, మిగతా వాటి యొక్క దృష్టి ఉండటం వల్ల ఆ స్థాన ప్రభావం తగ్గుతుందేమో కానీ గురువుకి కేంద్రాధిపత్య దోషము, కోణాధిపత్య దోషము అనేది గురువుకి దోషమే ఉండదు వాస్తవంగా చెప్పాలంటే. ఎందుకంటే గురువు అనేటువంటి వాడు జ్ఞానకారకుడు. ఆ జ్ఞానానికి మనం మకిలి పట్టించుకోకుండా ఉండాలి, జ్ఞానాన్ని ఇస్తాడు. అయితే మీ జాతకంలో కుజదోషం సంపూర్ణంగా ఉన్నది. రవి కుజుల యొక్క కలయిక జన్మజాతకంలో సప్తమంలో విపరీతమైన దోషాన్ని ఇస్తుంది. దీనివలన కుటుంబంలో ఇబ్బందులు ఏర్పడతాయి, కుటుంబ ధనానికి ఇబ్బంది ఏర్పడుతుంది, దానివల్ల పీస్ఫుల్ లైఫ్ అనేది ఇబ్బంది అవుతుంది. కాబట్టి నేను మీకు ఇక్కడ ఉన్నటువంటి సప్తమ రవి కుజుల యొక్క కలయిక కోసం ప్రతి మంగళవారం సూర్యునికి ఒక ఎర్రని పుష్పాన్ని సమర్పించండి. అలాగే ఆవుకి గోధుమలతో చేసినటువంటి అంటే ఒక గోధుమ రొట్టెని బెల్లంతో కలిపి ఆవుకి ఆదివారం రోజున పెట్టే ప్రయత్నం చేయండి. ఆ తర్వాత పీస్ఫుల్గా ఉండటం, మీరు కంగారు పడకండి, పీస్ఫుల్గా ఉండటం ట్రై చేయండి, మీకు ఖచ్చితంగా మార్గం దొరుకుతుంది. నెక్స్ట్ రమ గారు ఉన్నారండి ఖమ్మం నుంచి. రమ గారు, హలో రమ గారు నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి అమ్మా. మా బాబు గురించి అండి. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. నమస్తే గురుగారు. నమస్తే తల్లి, చెప్పండి డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. బాబు డేట్ ఆఫ్ బర్త్ 12/9/2000. 12/9/2000. బాబుకి ఇంకా జాబ్ ఏం లేదు. ఓకే, టైం చెప్పండి అమ్మా. ఈవినింగ్ 6:25. 6:25 PM. మధ్యాహ్నం 1:25. సారీ మేడం, మధ్యాహ్నం 1:25. 1:25. ఓకే, మంగళవారం. ఎక్కడ పుట్టాడు బాబు? నర్సంపేట. నర్సంపేట. ఓకే, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? బాబు జాబ్ గురించి మేడం. ఓకే, చెప్పండి తల్లి, ఏం పేరు మీ అబ్బాయి పేరు? వంశీ అండి. వంశీ యొక్క జన్మజాతకం ధనుర్లగ్నం, రాశి కుంభరాశి, నక్షత్రం శతభిష నక్షత్రం 1వ పాదం. జాతకరీత్యా దశమంలో బుధుడు ఉన్నప్పటికీ కూడా లేదని బాధపడకండి, వస్తుంది. మీ వాడిని కొంచెం గట్టిగా ప్రయత్నం చేయమనండి. ఈ సెప్టెంబర్ ఎండింగ్ నాటికి మీ వాడికి ఖచ్చితంగా జాబ్ ఉండేదానికి అవకాశం ఉంది. ప్రతిరోజు విష్ణు సహస్రనామాన్ని చక్కగా చదవమనండి. ప్రతిరోజు ఇది ఎవరు చదువుతారు అనద్దు, ఫస్ట్ చదవమనండి. చదవని రాదు గురుగారు, వినమనండి. వినంగా ఖచ్చితంగా ఫోకస్ చేస్తే మనం చదవటానికి కూడా ఈజీగా వస్తుంది. కాబట్టి వినటం ద్వారానే అన్నీ జరుగుతాయి. కాబట్టి మీ అబ్బాయి జన్మజాతకంలో బుధుడు భద్రమహాపురుష యోగాన్ని ఇస్తున్నప్పటికీ శుక్రుడు నీచంలో ఉన్న నీచభంగ రాజయోగం ఉంది కాబట్టి భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. మీరు భయపడద్దు కూడా. లక్ష్మీ యోగం ఉన్నటువంటి వాడే, అందులో ఎటువంటి సందేహం లేదు. కాకపోతే ఇప్పుడు రాలేదని భయపడుతున్నారు తప్ప మీరు వస్తుంది. గురు మహాదశలో శుక్రుడు బుధుడు వస్తాడు. బుధుడు యొక్క ప్రత్యంతర దశ జరిగేటప్పుడు ఖచ్చితంగా దొరుకుతుంది. కాబట్టి ఈ సెప్టెంబర్ ఎండింగ్ నాటికి జాబ్ ఉంటుంది. కాబట్టి ఆ దిశగా ఇప్పటి నుంచి ప్రయత్నాలు మొదలు పెట్టమనండి. నిరాశ నిస్పృహ అనేది ఎప్పుడూ వద్దు, ఎందుకంటే ఎంతటి వారికైనా వస్తాయి నిరాశ నిస్పృహ అనేటువంటివి. అందుకనే విష్ణు సహస్రనామాన్ని చదవమని చెప్పండి. విష్ణు సహస్రనామాన్ని చదువుకోవటం ద్వారా మీ వాడికి, అంటే చదవటం ద్వారానే ఉద్యోగం, దానికి దీనికి లింక్ ఏంటి గురుగారని చాలామంది ఆలోచిస్తూ ఉంటారు. నేను చెప్తున్నాను, ప్రతిదానికి మన మనసే ఆధారం, నీ నమ్మకం ఆధారం. కాబట్టి నీ నమ్మకం ఆధారంగా ఉంటే దానికి నీ మనసు కూడా ఆధారం అవ్వాలి.
నీ మనసు ఎంత దృఢంగా నిశ్చయపరుచుకుంటావో దానివలన నువ్వు సక్సెస్ అనేది వస్తుంది. ఇప్పుడు చీకట్లో వెళ్ళేటువంటి వాడు రోజు ఒక ధైర్యవంతుడు ఒక చోటుకు వెళ్తున్నాడు అనుకోండి, ఒకరోజు ఎవడో వచ్చి అక్కడ ఏదో ఉందని చెప్పాడు అనుకోండి, వాడికి అనుమానం లోపలికి మొదలైతే అక్కడ ఏమీ లేకపోయినా ఆకు గల్లుమన్నా కూడా వాడికి అక్కడ ఏదో ఉందని భయపడతాడు. దీనికి ఆధారం ఏమిటి? మనసే ఆధారం. కాబట్టి మనసుని చాలా దృఢంగా ఉంచుకోవటం కోసమే ఈ యొక్క నమ్మకాలు అనేటువంటివి. నమ్మకం పనిచేస్తుందా అంటే పనిచేస్తుంది ఖచ్చితంగా. ఎందుకంటే నీ యొక్క యద్భావం తద్భవతి అంటాం. అంటే నువ్వు ఏ విధమైనటువంటి దృష్టితో నువ్వు దాన్ని చూస్తావో అది నీకు అలాగే కనపడుతుంది. మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు ఫోన్ మనకు ఉంది కదా, ఫోన్లో మెసేజ్లు చేస్తున్నారు అనుకోండి వాట్సాప్లో, నీకున్న మెంటల్ స్టేటస్ని బట్టి ఆ మెసేజ్ అర్థమవుతుంది. హలో అని పెడితే నువ్వు కోపంలో ఉన్నావు అనుకున్నాను, హలో అన్నాడా అని అనుకోవచ్చు, లేదా లోలో పలకరించాడా అనుకోవచ్చు. కానీ వాస్తవానికి వాళ్ళు మంచిగా పలకరించినా కూడా ఇక్కడ మనకు తప్పుగా అర్థమవుతుంది. దానికి కారణం ఏమిటంటే మన మనసు. ఇది రెగ్యులర్గా మన అందరికీ జరిగేటువంటిది కాబట్టి ఈజీగా ఉంటుందని చెప్తున్నాను. కాబట్టి మంత్రము అనేటువంటిది అక్షర స్వరూపం, తంత్రము అనేటువంటిది ఆలోచన స్వరూపం, యంత్రము అన్నది వస్తువు స్వరూపం. ఒక వస్తువుని మనం తయారు చేయడానికి వాడు మాన్యువల్ ఇస్తాడు, అదే మంత్రం. ఆ మాన్యువల్ని చదివి దాన్ని ఎలా వర్క్ చేయాలో ఆలోచిస్తావే, అదే తంత్రం. ఆ తర్వాత ఇది పనిచేస్తుంది యంత్రం. అలానే గురుగారు రేపు కార్యక్రమంలో చెప్పేటువంటి వివరాలు తెలియజేస్తారు. ఇక్కడ మనకున్నటువంటి జన్మజాతకాల్లో చాలా దోషాలు అనేటువంటివి ఉంటూ ఉంటాయి. దానికి కారణాలు ఇప్పుడు చాలామంది ఉద్యోగాలని, సంతానం అని ఇలా చెప్పుకుంటూ ఉంటాం. కాబట్టి సంతాన దోషాలు అనేటువంటివి ఎలా ఉంటాయి వాటికి సంబంధించి మనం రేపు చెప్పుకుందాం. ఓకే, ధన్యవాదాలు గురువు గారు. నమస్తే. ఇది వాళ్ళ అదృష్టం కార్యక్రమం. చూస్తూనే ఉండండి 10 TV.